కొంతమంది అడుగుతున్నారు మీరు ఎక్కడికెళ్ళినా కుకింగ్ వదలట్లేదు అని. యెస్. ఎందుకంటే దీని వెనుక ఒక చిన్న స్టోరీ ఉందనమాట. మా పాప చిన్నగా ఉన్నప్పుడు మేము తిరుపతి వెళ్ళాము. నేను స్నాక్స్ బ్యాగ్‌లో పెట్టుకోవడం మర్చిపోయి దర్శనానికెళ్ళిపోయాననమాట. అప్పుడు మా పాపకి తనకి కంప్లీట్‌గా ఎక్స్‌ప్రెస్ చేసేది కూడా తెలీదు. తనకు ఆకలేసింది బాగా. ఏం లేవు పెట్టడానికి. తను చాలా ఏడ్చిందనమాట. సో, మేము గూడా తను బాగా చూడలేక ఏడ్చేసాం నేను, మా చెల్లి. ఇంకా వేరే ఆంటీ ఉండి తను బిస్కెట్ ప్యాకెట్ ఉంటే ఇచ్చిందనమాట. సో, అలా అయిపోయింది. అప్పుడు డిసైడ్ అయ్యాననమాట పిల్లలకి ఎక్కడికెళ్ళినా గానీ మినిమమ్ జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ విషయంలో మాత్రము బయట ఫుడ్ ఎక్కువ తినిపియకూడదు. అండ్ ఆకలితో పనుకోబెట్టకూడదని జెప్పేసి. అందుకోసమని నేను ఇట్లాగా ఎక్కడికెళ్ళినా గానీ నేను నా చిన్న స్మాల్ కిచెన్ సెట్ క్యారీ చేస్తూ ఉంటా అనమాట. సో, మేము కంప్లీట్‌గా బయట ఫుడ్ తినడం కూడా మనకైతే ఓకే గానీ పిల్లలకైతే వాళ్ళకి అంత సెట్ కాదు కదా ఫుడ్. అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కడికెళ్ళినా గానీ డే మొత్తంలో ఒక టైమ్ ఎయిదర్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్ ఏదో ఒకటి మాత్రము నేను ప్రిపేర్ చేసిందే పెడతా అనమాట. అది మిగిలితే నెక్స్ట్ ఈవినింగ్ కూడా అదే పెట్టేస్తా అనమాట. అట్లాగా నేను డేకి ఒకసారైనా కుక్ చేస్తాను. అది ఎక్కడనేది ఏదనేది ఆ లొకేషన్ బట్టి ఉంటుందనమాట. ఫస్ట్ కొంచెం షై అనిపించింది. ఇదంతా చేస్తుంటే కొంచెం విచిత్రంగా చూసేవాళ్ళు. కానీ ఒక లాస్ట్ టైం ఒక ట్రిప్‌కెళ్ళినప్పుడు ఒక పాపొచ్చి ఇది అంతా చూసి చాలా ఎక్సైట్ అయిపోయి వాళ్ళ డ్యాడీని తీసుకొచ్చి, "డ్యాడీ మనం గూడా ఇలాంటివి కొనుక్కుందాం. మనం గూడా ఇలా కుక్ చేసుకుందాం" అని చెప్పేసి అడిగి చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సో, అప్పటి నుంచి అలవాటయ్యే కొద్దీ ఇంకా అదే అలవాటయిపోయింది. ఎవరు చూసినా గాని నేనేం పట్టించుకోను. నా పిల్లల ఆకలి తీయడం నాకు ముఖ్యము. ఇలా క్యారీ చేయడం వల్ల నేను నా పిల్లలకి ఎక్కడైనా ఎప్పుడైనా వండి పెట్టుకోవచ్చు.